One TV News. కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని హంపి ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 15 వరకు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కవిత ఎస్ మణికేరి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయనగరం సామ్రాజ్య వారసత్వ ప్రదేశమైన హంపి ఉత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధారామయ్య లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని 1000 డ్రోన్ల లైట్ షోలు, హెలికాప్టర్ రైళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. హోస్పేట హంపి మధ్య 50 కిలోమీటర్ల మేర విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాలలో 5 వేదికలలో దాదాపు 5,000 మంది కళాకారులతో సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బోటింగ్, హెలికాప్టర్, రైళ్లు, రాక్ క్లైంబింగ్స్ వంటి వాటితో పాటు వివిధ రకాల సాహస క్రీడలు ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలను విజయనగర సామ్రాజ్య గత సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఆధునిక సాంకేతికత కలగలిపి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలను తిలకించడానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ కలగకుండా ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు వచ్చే వాహనదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ జాహ్నవి, జిల్లా పంచాయతీ అధికారి నోయం గజాం, మొహమ్మద్ అక్రమ్ షా తదితరులు పాల్గొన్నారు. ನಾಮಕರಣ ಮಾಡಿದ್ದೇವೆ. ವಿದ್ಯಾರಣ್ಯ ವೇದಿಕೆ ಸೊ ಮೊದಲೇ ಪ್ರತಿ ಸಲ ಮೇನ್ ವೇದಿಕೆಯಲ್ಲೇ ನೀವೆಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ರಿ. ಎರಡನೇ ವೇದಿಕೆ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇದ್ವಿ. ಸೊ ಈ ಸಲ ನಾವು ಎರಡನೇ ವೇದಿಕೆಯಲ್ಲೂ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಆಯೋಜನೆ ಮಾಡಿದ್ವಿ. ಅದು 15ನೇ ತಾರೀಕು ಶಿವರಾತ್ರಿ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಶಿವನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಹಾಡುಗಳಾಗಿರ್ಬೋದು, ಸುಗಮ ಸಂಗೀತ ಆಗಿರ್ಬೋದು ಅಥವಾ ಹರಿಕತೆ ಆಗಿರ್ಬೋದು, ಈ ತರ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನೇ ನಾವು ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಯಾಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ಬಂದಂತ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಹಬ್ಬ ಆಚರಣೆ ಮಾಡ್ತಿರ್ತಾರೆ. ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಅನುಕೂಲ ಆಗಲಿ, ಅವರು ಸಹ ಒಂದು ಶಿವನ ಒಂದು ಆರಾಧನೆ ಮಾಡಲಿ ಅಂತ ನಾವು ಶಿವನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಅಹೋರಾತ್ರಿ ಅಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ದೇವಸ್ಥಾನದೊಳಗೆ ಆಗುತ್ತೆ. ಜಾಗರಣೆ ಇರುವಂತ ಭಕ್ತಾದಿಗಳು ಅಲ್ಲಿ ಬಂದು ತಮ್ಮ ಒಂದು ದೇವರ ಸೇವೆಯನ್ನ ಮಾಡಬಹುದು. ಅದೇ ರೀತಿ ನಾವು ಲಾಸ್ಟ್ ಟೈಮು ಕಡ್ಡಿರಾಂಪುರದಲ್ಲಿ ಎಲ್ಲ ಪಾರ್ಕಿಂಗ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ವಿ. ಈ ಸಲ ಮುಖ್ಯ ವೇದಿಕೆ ಅಂತ ಸುಮಾರು 20 ಎಕರೆ ನಾವು ಪಾರ್ಕಿಂಗ್ ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಮಾಡಿದ್ದೀವಿ. ಹಿಂದೆ ಏನು ಅವರು ಕಡ್ಡಿರಾಂಪುರ ಹತ್ರ ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ರು, ಈಗ ವೇದಿಕೆವರೆಗೂ ವೆಹಿಕಲ್ನ ತಗೊಂಡು ಬರ್ಬೋದು. ಅಕಸ್ಮಾತ್ ಅದೆಲ್ಲ ಫಿಲ್ಅಪ್ ಆದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಕಡ್ಡಿರಾಂಪುರ ಹತ್ರ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಅಲ್ಲಿ ಅವರು ನಿಂತ್ಕೋಬೇಕಾಗುತ್ತೆ, ವೆಹಿಕಲ್ ಸ್ಟಾಪ್ ಮಾಡಬೇಕಾಗುತ್ತೆ. ಆಮೇಲೆ ಒನ್ ವೇ ಇರುತ್ತೆ. ಕಡ್ಡಿರಾಂಪುರ ಟು ಹಂಪಿ ಬಂದು ನೆಕ್ಸ್ಟ್ ಅವರು ಮತ್ತೆ ವಾಪಸ್ ಇದೇ ವೇಯಲ್ಲಿ ಬರುವಾಗಿಲ್ಲ. ಅವರು ಹಂಪಿ ಕಮಲಾಪುರ ವಯ ಕಮಲಾಪುರ ಹೋಗ್ಬೇಕಾಗುತ್ತೆ. ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೆ ಮಾತ್ರ, ಯಾಕಂದ್ರೆ VIP ಪಾಸ್ ಇದು ಇರೋದ್ರಿಂದ ಮೂವ್ಮೆಂಟ್ಸ್ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಅವ್ರಿಗೆ ಒನ್ ವೇ ಕಮಲಾಪುರದಿಂದ ಕರ್ಕೊಂಡು ಬರ್ತೀವಿ. ನಂತರದಲ್ಲಿ ನಾವು ಇಲ್ಲಿ 11ನೇ ತಾರೀಕು కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఎర్రిపాక గ్రామంలో వెలిసిన శివకేశవుల క్షేత్రం ఉత్సవంలో భాగంగా సోమవారం ఆఖరి రోజు శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దివ్య కళ్యాణాన్ని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి తెచ్చిన ఉత్సవ విగ్రహాలకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇర్రిపాక శివకేశవుల క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. ఇర్రిపాక శివకేశవుల క్షేత్రంలో వెలిసిన పరమశివుడి ప్రతిరూపమైన శివలింగ పూలతో అభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలు శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరగగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులు వీటిని పర్యవేక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఘట్టం సమీపించబోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికలకు అధికారులు ఇటు రాజకీయ నాయకులు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 67 మున్సిపల్ వార్డులు ఉండగా 1,20,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాన పార్టీలు బరిలో ఉన్న ఇండిపెండెంట్ల సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ 2 మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అన్ని పథకాలను రూపొందించింది. మరోవైపు బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే సిరిసిల్ల జిల్లాలో బీజేపీ మాత్రం 3వ స్థానానికి పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అయితే 13వ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో గెలుపు పట్ల ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు తమ స్వంత మేనిఫెస్టో ముందుకెళ్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు మా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు మా ప్రభుత్వం తరఫున ఎవరికి అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పిస్తాను. నేను ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నాకు సొంతగా ఇట్లా నిలబడి కౌన్సిలర్గా గెలవాలనే హోప్తోని జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన పట్టణంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పైన జెండా ఎగరబోతుంది. ప్రతి వార్డులలో కూడా మున్సిపల్ జెండానే ఎగరబోతుంది. మరియు 37 వార్డులో సామల రోజా అనే వ్యక్తి కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. అధిక మెజారిటీతో ప్రజలు ఇది మరి గుర్తుంచుకుని స్థానం మున్సిపల్ జెండానే స్వాధీనం చేసుకోబోతుంది. మరియు ఇదివరకు గతంలో 12 సంవత్సరాల నుంచి రామన్న దాదాపుగా 1000 కోట్ల పై చీలుకు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మన బోర్స్ కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు ఇక్కడ ఆకలి చావులతోటి చనిపోతే ఎవరు కూడా 1 రూపాయి కూడా దిక్కుముక్కు చూడకుండా ఉన్న టైంలో కేసీఆర్ గారు దాదాపుగా 50 లక్షల రూపాయలు పద్మశాలి కులానికి ఇచ్చి పద్మశాలి నేతలను ఆదుకున్నాడు. ఇలాంటి ఔదార్యము ఏ పార్టీ అయినా చేసిందా? సమయానికి వాళ్ళ ఆలోచనల కోసం, వాళ్ళ అవకాశాల కోసం, ఓన్లీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అప్పటి మట్టుకు వచ్చి నాకు ఓటే అని నానా కబుర్లు చెప్పి బురద తల్లి వేరేటోళ్ళ మీద వాళ్ళ స్వలాభం కోసం ఓట్లు వేయించుకుని ఆలోచన తప్పించి ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళా ఎవరి ముఖం కూడా చూడరు. ప్రజలు అట్టిగా అనవసరంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు ఆలోచన చేయకుండా మోసపోకుర్రి. ఖచ్చితంగా అన్ని వార్డులలో ఏ వార్డులో అయినా పర్లేదు, మన రామన్న నిలబెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో 39 వార్డులలో గులాబీ జెండా ఎగరవేసే విధంగా తప్పకుండా గెలిపేయాలని కోరచ్చు. మరియు 30వ వార్డులో గులాబీ జెండా ఎగరబోతున్నది. తన 14 ఏళ్ల మైనర్ బాలికను 31 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం చేసిన ఓ తల్లి ఉదంతం ఆలస్యంగా అన్నమయ్య జిల్లాలో బయటకు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పొంగనూరు పట్టణానికి చెందిన రామరాజు, శోభా దంపతులకు 3 ఆడ సంతానం. వారు గత 6 నెలలుగా పట్టణంలోని టిర్గో గృహాల్లో నివాసం సాగిస్తున్నారు. తాపీ మేస్త్రిగా పనిచేసే రామరాజుకు మొదటి సంతానమైన హేమాశ్రీ 8వ తరగతి చదువుతూ ఉండగా, 2వ కుమార్తె పూజాశ్రీ 4వ తరగతి చదువుతూ ఉండగా, 3వ కుమార్తె భానుశ్రీ 2వ తరగతి చదువుతున్నారు. అయితే రామరాజు తన భార్య అయిన శోభ వేధింపులు పారలేక గత కొద్ది రోజులుగా ఆమెకు దూరంగా ప్రకాశం కాలనీలో జీవనం సాగిస్తున్నాడు. ఇదే సమయంలో శోభ స్థానికంగా ఉండే ఓ మ్యారేజ్ బ్రోకర్ ద్వారా తన పెద్ద కుమార్తె హేమశ్రీ వివాహాన్ని కర్ణాటక రాష్ట్రంలోని రాయల్పాడుకు చెందిన దాదాపు 31 సంవత్సరాలున్న రాజశేఖర్తో గుట్టు చప్పుడు కాకుండా వివాహం జరిపించింది. ఆ తర్వాత భర్త రామరాజుపై శోభ వేధింపులను కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం వచ్చిన రామరాజుకు తన 2 కుమార్తెలు మాత్రమే కనిపించడంతో అనుమానం వచ్చి ఆరా తీశాడు. దీంతో తన పెద్ద కుమార్తె బాల్య వివాహం గురించి తన సోదరుడు లోకేష్ ద్వారా తెలిసింది. దీంతో వెంటనే రామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 3 పిల్లలను తండ్రి రామరాజు సమక్షంలో ఉంచి బాల్య వివాహంపై విచారణ చేపట్టారు. 3 పిల్లలు, మా భార్య పేరు శోభ, నా కూతురి పేరు వచ్చిందా హేమశ్రీ, మన 2 కూతురి పేర్లు వచ్చిందా పూజశ్రీ, పూజిత అనేది. ఇట్లా భార్య భర్త కొట్లాడుకున్నాము. ఏదో కొంచెం రామాయణం అయిన దానికి నేను అలిగేసి ఇంటికి వచ్చేసినాను. ఆడు ఎవరో పెద్ద మనిషి అనేసి రెడ్డప్ప అనేసి వాడు ఇచ్చేసి మా భార్యని నా కూతురిని కానీ ఇచ్చేసి అందరికి పడి ఏదో పెళ్లి చేసి ఇచ్చేసినారు. గూడూరుపల్లి అపార్ట్మెంట్లో పెళ్లి యాడ జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు ఏం చేసినారో యాడికి తోడుకున్నారో ఏమి చేసినారో కానీ తెలియదు.
పెళ్లి చేసి మనంగా మాకు తెలుసుకో. ఆ అమ్మాయితో మరుసటి రోజు నాకు ఫోన్ చేసి, బాబాయ్ నాకు ఇష్టం లేదు పెళ్లి చేస్తున్నారు, కొట్టి చేపిస్తున్నారు, నోరు మూబిట్టి కొట్టి ఇచ్చేస్తున్నాడు రెడ్డప్పవాడు అని ఫోన్ చేసింది సార్ ఆ అమ్మాయి నాకు. ఆ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత మేము వెళ్ళి సండే రోజు తోడుకొచ్చుకున్నాం సార్ ఆ అమ్మాయిని. ఏం జరిగింది ఏమి అనేది ఆ అమ్మాయి నాకు చెప్పింది సార్. బాబాయ్ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు, ఫోన్స్ కూడా ఇవ్వలేదు, ఎవడు రూమ్ లెక్కేసి కొట్టి ఇచ్చేసి భయపెట్టిస్తున్నారు బాబాయ్, ఫోన్స్ అడిగితే ఎవరు మాత్రం ఇవ్వడం లేదు బాబాయ్ నాకు అని చెప్పింది సార్. నాతో మాట్లాడింది సార్ ఆ అమ్మాయి. అలా మాట్లాడేసరికి నేను పోయి ఎక్కడుందో తోడుకొచ్చుకుందాం అని పోతే ఇట్లా రాయలపాడు రఘునాథపురం అనే ఊర్లో ఉంది సార్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఆ ఊర్లో ఉంటే నేను పోయి తోడుకొచ్చి అడిగితే ఈ మాదిరి చేసినారు అని చెప్పింది సార్ ఆ అమ్మాయి నాకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్రావుపేట నూతన మున్సిపాలిటీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 22 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి రిటర్నింగ్ అధికారితో సహా 5 సిబ్బందితో మొత్తం 175 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 35 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. డీఎస్పీ, సిఐ, 4 ఎస్ఐలు, ఒక స్పెషల్ పార్టీతో కలిపి మొత్తం 125 మంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల దృష్ట్యా మున్సిపాలిటీ మొత్తం పరిశీలించిన పోలీసులు 12 సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించారు. 1, 2, 7, 9, 10, 11, 22 వార్డులకు చెందిన 12 పోలింగ్ కేంద్రాలలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున పోలీసులు ఆయా పోలింగ్ కేంద్రాలకు అదనపు బలగాలను నియమించారు. రేపు ఉదయం 7 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ 13వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి వ్యవసాయ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. రూట్ నెంబర్ 7 ఆర్ శ్రీనివాసరావు ARSP 211 వచ్చారా? ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభంలోనే ఇటు భక్తులకు దర్శన ఏర్పాట్ల విషయంలో దేవస్థానం అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. దీంతో సోమవారం నాడు భక్తులు క్యూ లైన్లలో గంటలు తరబడి వేచి చూడలేక ఊపిరాడక అస్వస్థకు గురయ్యారు. దీంతో భక్తులు తీవ్ర నిరసనకు పూనుకున్నారు. ఇదిలా ఉంటే ఆలయ అధికారులతో పాటు దర్శనార్థం వచ్చిన భక్తులకు రవాణా సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ అధికారులు కూడా తీవ్రంగా విఫలమయ్యారు. అటవీ మార్గాన కఠోర శ్రమతో పాదయాత్రగా వచ్చి మల్లన్నను దర్శించుకున్న భక్తులకు తమ స్థానాలు చేరుకునేందుకు బస్సులు లేకపోవడంతో గంటల పాటు ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యాత్రికులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిరసనకు దిగారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కర్నూలు, నంద్యాల రూట్లలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సుల సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్వామి మాది కర్నూలు జిల్లా స్వామి. మేము కర్నూలు పోనీకే నిన్న వచ్చినాం స్వామి. పాదయాత్ర చేసుకుని వచ్చినాం స్వామి. స్వామివారి దర్శనం చేసుకుని ఇప్పుడు ఉదయం 8 గంటలకు వచ్చినాం స్వామి. 8 గంటల నుంచి బస్సు డిపోలో పోయి అడిగితే డిపోలో అయితే మేము అడగలే స్వామి. బస్సు కోసం వెయిటింగ్ చేసాం స్వామి. వేరే బస్సులు ఎక్కుతుంటే స్టాండింగ్ ఎక్కువ ఉంటే కూడా దిప్పేస్తున్నారు స్వామి. ఆడలు కూడా దిప్పేస్తున్నారు స్వామి, పిల్లలు కూడా దిప్పేస్తున్నారు. పైన బస్సు ఏమన్నా ఉంటే బస్సు ప్రాబ్లమ్స్ స్వామి, కొండపైన అంటున్నారు. అవు కరెక్ట్ స్వామి, వాళ్ళు చెప్పింది విషయం కరెక్టే. కానీ వచ్చిన భక్తులు కూడా ఎట్లా పంపించాలని వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి కదా స్వామి. రిజర్వేషన్ చేసుకున్నారా మీరు? రిజర్వేషన్ మాకు అయితే ఎట్టి బట్టి రిజర్వేషన్ లేదు స్వామి. మేము మాతో ఆడసాములు వచ్చినా స్వామి. ఆడసాములు శివరాత్రి సంబంధించి కొంచెం రద్దీ ఉంటుంది కదా, మీరు ముందుగానే కొంచెం రిజర్వేషన్ చేసుకోవాల్సింది స్వామి. మేము దర్శనానికి శివ దీక్షలో ఉన్నాం స్వామి. మేము రిజర్వేషన్ ఏం చేసుకోలేదు స్వామి. ఏదో ఒక వెహికల్ ఎక్కి వస్తుంటాం స్వామి దర్శనం కోసం అని. రిజర్వేషన్ చేసుకోవాలంటే మా కాడ అంత డబ్బు పెట్టుకునే సోమత లేదు స్వామి. మా కాడ ఎన్ని గంటల నుంచి వేచి చూస్తున్నారు స్వామి? 5 అవర్స్ స్వామి. 5 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం స్వామి. తెలంగాణ బస్సు స్వామి, తెలంగాణ బస్సు స్వామి, తెలంగాణ బస్సు ఆపింటే తెలంగాణ బస్సు ఆపొద్దాను స్వామి, కర్నూలు డిపోట్ బస్సు ఆపనని చెప్పారు స్వామి. ఇది ఈ విషయం స్వామి జరిగింది.
ఓకే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి స్వామి? మేము కర్నూలుకి వెళ్ళాలి స్వామి. కర్నూలుకి వెళ్ళాలి స్వామి. కర్నూలుకి వెళ్ళాలి స్వామి. శ్రీశైలం శైవ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 2వ రోజులో భాగంగా వాహన సేవల్లో శ్రీ స్వామి అమ్మవార్లు భృంగి వాహన సేవలో ఆది దంపతులుగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం శ్రీశైల క్షేత్ర ప్రధాన మాడవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు ఇరుముడి ధరించిన శివస్వాములు స్థానికులు గ్రామోత్సవంలో ఆది దంపతులను దర్శించుకొని పునీతులయ్యారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజా భటుల వేషాలు, కేరళ చండీ మేళం, కొమ్ము కొయ్య నృత్యం, ముంబై డోల్ దేశ్, విలక్కు, స్వాగత నృత్యం, వీరభద్ర డోలు, కునీత, జాజ్ పతక్ కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గోరవ్ నృత్యం, తప్పెట చిందు, బీరప్ప డోలు, నందికోల సేవ, డమరుకం, చిడతలు, శంఖం, పిల్లన కురోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళాకారులను గ్రామోత్సవంలో ఏర్పాటు చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు అన్నారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.